హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హోమీ కిచెన్. ఈరోజు వీడియోలో అచ్చమైన ఆంధ్ర పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే అండి. కానీ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అలాగే పెసరట్టు తింటే చాలామందికి కడుపు ఉబ్బరం చేస్తుంది కదా. అలా కాకుండా ఉండాలంటే పిండి రుబ్బేటప్పుడు ఏం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చెప్తాను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేను ఒక పావు కేజీ వరకు పెసలు తీసుకున్నానండి. పెసల్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను. తర్వాత 2 సార్లు కడుక్కొని పెసలు మునిగేలాగా నీళ్లు పోసుకున్నాను. ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకుని నానబెట్టుకున్నానండి. కనీసం ఒక 10 గంటల పాటు నానితేనే పెసరట్లు అనేవి బాగా వస్తాయి. చూడండి, ఒక నైట్ అంతా నానబెట్టాను. పెసలు ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు కడుక్కోవడానికి వీలుగా ఉండడం కోసం ఒక పెద్ద గిన్నెలో వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 నిమిషం పాటు పెసల్ని ఇలా 2 చేతుల మధ్యలో వేసుకుని రబ్ చేసామంటే దాని మీద ఉన్న పొట్టంతా ఊడిపోతుంది. చాలామంది పొట్టు తీయకుండానే రుబ్బుకుంటారండి. అస్సలు పొట్టు తీయకుండా రుబ్బుకుంటే కడుపు ఉబ్బరం చేస్తుంది. టేస్ట్ కూడా అంత బాగోదండి. అందుకని నేను సగం పొట్టు తీసేసుకుని సగం ఉంచుతాను. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా. అది మొత్తం అంతా తీసేయడం వల్ల మనకంత యూస్ఫుల్ ఉండదు. అందుకని నేను ఇలా సగం పొట్టు ఉంచేసి క్లీన్ చేసుకున్నానండి. ఇలా శుభ్రం చేసుకున్న పెసల్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో పెసలు వేసుకొని ఒక 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన కడుపు ఉబ్బరం అనేది చేయదు, బాగా డైజెషన్ అవుతుంది. అలాగే కారం కోసం 4-5 ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి వేయడం కంటే మీకు పండు మిర్చి అవైలబుల్గా ఉంటే, అంటే పచ్చిమిరపకాయలు పండిపోతే ఎర్రగా అవుతాయి కదా, అవి మీ దగ్గర ఉంటే అవి వేసుకోండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అవి వేయడం వల్ల స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు అవసరమైతే మాత్రమే కొంచెం నీళ్లు పోసుకొని, మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకుందాం. మిక్సీ జార్లో కంటే రుబ్బురుల్లో కానీ గ్రైండర్లో కానీ వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తాయండి. అంత టైం లేని వాళ్ళు మాత్రం ఇలా మిక్సీ జార్లోనే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లోనే 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేయండి. జీలకర్ర వేయడం వలన ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉంటే పెసరట్టు తినడం వల్ల ఇలా జీలకర్ర వేసుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్ బాగా వేడైన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని శుభ్రంగా కాటన్ క్లాత్తో తుడిచేసుకోండి. అలాగే కొంచెం 2 చుక్కల ఆయిల్ వేసుకుని అదే కాటన్ క్లాత్తో మొత్తం పాన్ అంతా పట్టేలాగా మంటను సిమ్లో పెట్టేసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఒక గరిటెతో ఫుల్గా పిండి తీసుకొని పాన్ మీద వేసుకొని రౌండ్గా తిప్పుకోండి. తర్వాత దీని మీద ఉల్లిపాయ అల్లం ముక్కలను కూడా చల్లుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. కింద వైపున మొత్తం దోరగా కాలి పైన ఇలా పొడి పొడిగా అనిపించిన తర్వాత అన్ని వైపులా ఆయిల్ వేసుకోండి. పెసరట్లోకి తగినంత ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి. ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలనుకుంటే అంత టేస్ట్ రాదు. నార్మల్గా వేసుకుని పెసరట్టుని రెండో వైపు తిరిగేయండి. రెండో వైపు ఒక 1/2 నిమిషం మాత్రమే కాల్చుకోండి. అంతకంటే ఎక్కువసేపు ఉంచారంటే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత తిరిగేసుకొని మీకు ఇష్టమైతే ఇప్పుడు ఇందులో ఉప్మా వేసుకోవచ్చు. ఉప్మా వేసుకుంటే ఉప్మా పెసరట్టు అవుతుంది. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడు పెసరట్టుని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ మీకు నచ్చినన్ని వేసుకోండి. ఈ పెసరట్లోకి అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా అల్లం పచ్చడితో పెసరట్టు కలిపి తింటే డైజెషన్ బాగా అవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లం లాంటి సమస్యలు అస్సలు రావు. మరి అంతేనండి, వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. నేను చేసిన ఈ మెథడ్ అలాగే చెప్పిన టిప్స్ కూడా మీకు నచ్చితే మీరు తప్పకుండా ఫాలో అవ్వి ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతకంటే ముందుగా వీడియోకి లైక్ చేసి ప్లీజ్ షేర్ చేయండి. మరి ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.